ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 27వ తేదీ సోమవారం రోజు మీ యొక్క జాతక ఫలితాల ఆధారితంగా మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు కూడా అయితే ఈ రోజు క్షుణ్ణంగా పరిశీలిస్తే మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు అనేది అయితే కనిపిస్తుందండి. అంటే ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా వచ్చేటువంటి మార్పు అనేది ఈ రోజున మీ యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావితం చేయబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ముఖ్యంగా ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితము అనేది ఈ రోజున ఒక ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా నిలవబోతుంది. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అంటే మీకు ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఎవరైనా కానీ ఉన్నారా అంటే మీ యొక్క జీవితంలో ఉంటే ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు అనేవి కూడా సామాన్యమైనటువంటి మార్పులు కానే కాదు. ఈ వ్యక్తి మీకు జరగబోయేది తెలిస్తే మీరు నిజంగా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. మరి ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క కర్మ ఫలితాలు ఈ రోజున ఎలా మారిపోబోతున్నాయి, మీ యొక్క దశ అనేది ఎలా తిరగబోతుంది అనేది కూడా ఈ రోజున మేము వివరంగా మీకైతే చెప్పబోతున్నాము. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. విత్ ఇన్ డేస్లోనే ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహ రాశి అనేది రాశిలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఇక ముందుగా వీరి గురించి చెప్పాలంటేనండి, మీరైతే ఒక మంచి మనసు అంటే అతి మంచి మనసు ఏ రాశికైనా ఉంది అంటే మీదనే చెప్పుకోవాలండి. అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా న్యాయం వైపు నిలబడగలుగుతారన్నమాట. అంటే అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీ కడుపు మార్చుకుని అయినా సరే ఎదుటి వారి యొక్క ఆకలిని తీరుస్తూ ఉంటారు. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని చెప్పేసి మీ యొక్క సమయాన్ని, డబ్బును, ప్రేమను అంతా కూడా దారబోస్తూ ఉంటారు. అయితే చివరికి ప్రేమ మాత్రం మిగులుతుంది. ఏంటంటే ఎందుకంటే కేవలం మీకు అవమానాలు, అపార్థాలు, మోసాలు అవునా కాదండి. మీరు ఎవరినైతే ఎక్కువగా గుడ్డిగా నమ్ముతారో, ఎవరి కోసమైతే మీ యొక్క జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటారో వారి మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేస్తూ ఉంటారు. మీ యొక్క అవసరము అనేది తీరినాక మిమ్మల్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చొని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా, నేను ఎవరికి కూడా ఎటువంటి ద్రోహం అనేది చేయడం లేదు కదా, అయినా నాకెందుకు ఇన్ని కష్టాలు అని చెప్పేసి మీరు బాగా కుమిలి ఏడ్చినటువంటి రాత్రులు కూడా చాలా ఉన్నాయి అని చెప్పాలి. డబ్బు అనేది చేతికి అందుతుంది, కానీ అనుకునేటువంటి సమయానికి ఏదో ఒక అడ్డంకి వచ్చేసి చేతిలో ఉండేటువంటి డబ్బులు అంతా కూడా మాయమైపోతూ ఉంటాయి. అవకాశాలు చేజారిపోవడము, ఇంట్లో మనశ్శాంతి కరవడము, ఇటువంటివి అన్నీ కూడా గడిచిపోయినటువంటి కొన్ని నెలలుగా అనుభవిస్తున్నటువంటి నరకము. అయితే ఇలాంటి యొక్క పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటే మనసులోనైనా కానీ అవును అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉండండి. అయితే మీ యొక్క జీవితంలో అలాగే జరుగుతుంది అని చెప్పేసి కూడా అనుకోండి. ఇక ఈ యొక్క దైవక శక్తి అనేది కూడాను ఒక బలమైనటువంటి కనెక్షన్తో మీరు అయితే ఈ రోజున మీకు ఎదురవబోతుంది. ప్రతి ఒక్క సమస్య నుండి కూడాను బయటపడబోతున్నారు. ఈ విషయం చాలా మందికి కూడా ఏంటంటే ఆశ్చర్యాన్ని కలిగింప చేయవచ్చు. అవునండి, మీ యొక్క జాతక చక్రంలో ఒక అద్భుతమైనటువంటి స్థితికి గ్రహాలు అనేవి చేరుకోబోతున్నాయి. అయితే మీకు ఏంటంటేనండి ఈ రోజు నుండి లగ్జరీ లైఫ్ని, సంతోషాన్ని ఆ యొక్క భగవంతుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి కూడా చూస్తున్నాడు. కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఇన్నాళ్ళు మీరు మీ యొక్క దారికి ఎన్నో రకాల సమస్యలు అనేవి సుడిగుండాల్లాగా అడ్డు తగులుతూ వస్తున్నాయండి. అయితే మీ యొక్క నిరీక్షణకు తెరబడేటువంటి సమయం అయితే ఈ రోజు నుండే స్టార్ట్ అవ్వబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క జీవితాన్ని ఊహించని మరుపు అనేది తిప్పుకోబోతున్నారు ఒక వ్యక్తి. అయితే ఈయన ఈ రోజుల్లో మీ యొక్క భవిష్యత్తును అంతా కూడా భగవంతుడు ఒక అందమైనటువంటి మంచి అంటే ఒక ఆర్ అనేటువంటి పేరు మొదలయ్యేటువంటి వ్యక్తితో మీకు కనెక్ట్ అనేది చేయబోతున్నాడు. అయితే ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఈ వ్యక్తి వస్తాడా అంటే ఖచ్చితంగా అవునని చెప్పుకోవచ్చండి. ఆ ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క కర్మ ఫలితాలు ఎలా మారిపోబోతున్నాయి, మీ దశ అనేది ఎలా తిరగబోతుంది అనేది ఈ రోజున మీకు అయితే వివరంగా తెలియజేయడం జరుగుతుందండి. అసలు ఈ రోజున
మీకు ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా అసలు ఏం జరగబోతుంది, ఈ వ్యక్తి మీకు లాభం చేస్తాడా నష్టం చేస్తాడా, ఒకవేళ ఆ వ్యక్తి మీకు ఏదైనా కానీ శత్రువా, ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు కలిగినప్పుడు మీరు గుండె అనేది నిర్భరంగా ఏ విధంగా చేసుకోవాలి, ఎందుకంటే జరగబోయేది తెలిస్తే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తప్పకుండా వస్తాయండి. ఈ ఆర్ అనేటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక క్యాటలిస్ట్గా మారబోతున్నాడు అనమాట. అంటే ఆగిపోయినటువంటి పనులను మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక ప్రధానమైనటువంటి 3 గొప్ప మార్పులు అనేవి ఈ రోజున జరగబోతున్నాయండి. మొదటి మార్పు ఆర్థిక యుగము, అంటే ఇన్నాళ్ళుగా ఆగిపోయినటువంటి డబ్బు లేదంటే వీరు ఎదురు చూస్తున్నటువంటి గొప్ప అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. ఆ ఆర్ పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మీకు దక్కబోతుంది. ఈ వ్యక్తి నేరుగా అప్పు అనేది ఇచ్చారా, లేదా ఒక కాంట్రాక్ట్ ఇప్పిస్తడం, లేదంటే ఉద్యోగంలోనే ఒక మంచి రికమెండేషన్ అనేది చేయవచ్చు. మీ యొక్క వ్యాపారంలో నష్టపోయినటువంటి అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఆర్ అనేటువంటి వ్యక్తి ఒక దేవుడిలాగా ఈ రోజున మీకు సహాయం అనేది చేస్తాడు. మీ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మార్చేటువంటి ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. మరొక మార్పు ఏంటంటే పాత రహస్యం అనేది వెలుగులోకి రావడం, అంటే శత్రునాశనం అన్నమాట. మీ యొక్క జీవితంలో ఎవరి వల్ల అయితే మీరు నిందలు అనేవి పడుతూ, ఎవరి వల్ల అయితే మీ వెనక గోతులు అనేవి తవ్వుతూ ఉంటున్నారో వారి యొక్క బండారము అనేది ఈ రోజున బయటపడబోతుందండి. అది ఎలా అంటే ఈ ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ యొక్క రహస్యము అనేది మీకు లేదంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారికి తెలియబోతుంది అనమాట. ఈ యొక్క నిజాయితీ అందరికీ కూడా అర్థమవుతుంది. అయితే నిన్నటి వరకు మిమ్మల్ని తప్పు పట్టినటువంటి వ్యక్తి, కొంతమంది వ్యక్తులు అందరూ కూడాను రేపు మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. ఇన్నాళ్ళు కర్మ మిమ్మల్ని అయితే ఏడ్పించింది కదండి, ఇప్పుడు అదే కర్మ మీ యొక్క శత్రువులకు సమాధానం చెప్పబోతుంది. ఇక మరొక మార్పు ఏంటంటే మీ యొక్క విధి అనేది నిర్ణయించినటువంటి బంధము లేదంటే ఎమోషనల్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నటువంటి వారు, లేదంటే ప్రేమించి దూరమైనటువంటి వారు, సరైనటువంటి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ రోజున తప్పకుండా అంటే చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ ఆర్ అనేటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీకు మధ్యవర్తిగా మారి మీ యొక్క బంధాన్ని కలపవచ్చు, లేదంటే ఆ వ్యక్తే స్వయంగా మీ యొక్క జీవితంలోకి వచ్చి మీ యొక్క మనసుకు పట్టినటువంటి గాయాన్ని అంతా కూడా మార్పించవచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఎమోషనల్ టర్నింగ్ పాయింట్గా అయితే మీకైతే సాక్ష్యంగా కాబోతుంది. కానీ ఇప్పుడే ఇక్కడ మీరైతే అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. భగవంతుడు మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సమయము, పరీక్షలను కూడాను పెట్టేటువంటి, అంటే కొన్ని విషయాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి. ఎందుకంటే ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. అంటే మీ నోటి నుండి ఎలాంటి కఠినమైనటువంటి పదాలు కూడా అసలు రాకూడదు. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల మీకు అనుకోకుండా ఎవరి మీద అయినా కానీ విపరీతమైనటువంటి కోపాన్ని రావచ్చు, లేదంటే చిరాకు అనేది రావచ్చు. చిన్న విషయాలకి వాగ్వాదాలకు దిగాలి అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. ఈ ప్రమాదం అయితే ఉందండి. మీరు గనక ఈ యొక్క సమయంలో కోపానికి లోనైతే మీ ఇంటి ముందు నిలబడి తలుపు అనేది తడుతున్నటువంటి ఆ యొక్క అదృష్ట దేవత అనేది వెనుక వెళ్ళిపోవచ్చు. ఆర్ ద్వారా రావాల్సినటువంటి ఆ యొక్క గొప్ప అవకాశం అనేది చేజారిపోవచ్చు. కాబట్టి ఈ రోజున మీకు ఎవరు ఎంత కోపం అనేది తెప్పించినా మౌనంగా ఉండండి, నవ్వుతూ వదిలేసేయండి. మీ యొక్క ప్రశాంతతే మీకు శ్రీరామ రక్ష. ఇది అంతా కూడా పూర్వజన్మ సుకృతం. అర్ధష్టమ శని, ఏళ్లనాటి శని ప్రభావాల నుండి ఈ యొక్క రాశి వారు మెల్లగా బయటపడుతున్నటువంటి సమయం అనేసి గుర్తుపెట్టుకుంటూ ఉన్నానండి. మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు, మీరు ఇతరులకు చేసినటువంటి సహాయం, ఇది అంతా కూడాను మీకు మూట కట్టుకొని ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మారి వడ్డీతో సహా మీకైతే ఆ యొక్క భగవంతుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. మరి ఇంతటి మంచి అవకాశాన్ని వదులుకుంటారా? మీకు ఆ యొక్క భగవంతుడు ఇచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ మీకు ఈ విధంగా మీ దాకా రావాలి అంటే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో కోపానికి గురి కాకుండా ఉండడమేనండి. మరి అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క జీవితంలో, అంటే మీరు ఏది కూడా నమ్మితే అదే ఆ యొక్క జరుగుతుంది అని చెప్పేసి, కాబట్టి ఈ రోజున శుభగడియలు కూడాను మీకు సొంతం చేసుకోవడానికి మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన గురించి కూడా చెప్తున్నాము. మీ యొక్క జీవితంలోకి వస్తున్నటువంటి పాజిటివ్ ఎనర్జీని అయితే మీరైతే పూర్తిగా ఆకర్షించాలి అంటే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది, నరదిష్టి అనేది మీ మీద పడకుండా ఉంటే, అంటే మీరు చేయవలసినటువంటి ఒక చిన్న దైవక పరిహారం కూడా చెప్తున్నాము, శ్రద్ధగా ఉండండి. మరి ఈ యొక్క పరిహారం మీ ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. మరి ఈ రోజున ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో కొద్దిగా నీళ్లు అనేది తీసుకోవాలండి. అందులో చిటికెడు పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు వేసి ఆ యొక్క నీటిని సూర్య భగవానునికి ఆర్గ్యం సమర్పించండి. మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి కోటలో లేదంటే ఏదైనా కానీ పూల మొక్కకు మిగతావి పోసేసేయండి. తర్వాత సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటి పూజా మందిరంలో పరమేశ్వరుని యొక్క పటానికి కానీ, లేదంటే మహాలక్ష్మీదేవి యొక్క పటానికి కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటానికి కానీ ఆవుని ఏదో దీపాన్ని వెలిగించండి. ఇక అయితే ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి తెలుపు రంగు అండి. అంటే అలాగే ఆకుపచ్చ రంగులతో చక్కగా ఈ రంగులతో మీకు ఉన్నటువంటి పుష్ప
పుష్పాలను లేదంటే ఎర్రని పుష్పాలతో చామంతి పూలు కానీ లేదంటే మల్లె పువ్వులు కానీ ఆ యొక్క భగవంతునికి అయితే సమర్పించండి. అలాగే ఆ దీపం ముందు కూర్చొని కేవలం 5 నిమిషాలు కళ్ళు అనేది మూసుకొని మీ యొక్క ఇష్ట దైవ నామస్మరణని తలుచుకుంటూ మీ యొక్క జీవితంలో రాబోయేటువంటి మార్పులను నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను అనుకుంటూ ప్రార్థించండి. ఇలా చేస్తే చాలండి, ఆ యొక్క విశ్వం తన యొక్క తలుపును తెరిచి ఆ ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా మీకు అందవలసినటువంటి అదృష్టాన్ని మీ యొక్క పాదాల ధరికి చేరుస్తుందన్నమాట. ఈ యొక్క కష్టాలు మంచులా కరిగిపోతాయి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని ఆ యొక్క భగవంతుడు అయితే మీకు తెలియపరుస్తారు. ఈ ఆర్ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరో అనేది కూడా మీ యొక్క మనసు తప్పకుండా భగవంతుడు తెలియపరుస్తాడు. అంతేకాకుండా ఈ రోజున మీరు అయితే తూర్పు దిక్కు ప్రయాణాలు అయితే చేయడం అనేది కూడా చాలా శుభసూచకం అండి. తూర్పు దిక్కు ప్రయాణాలు చేయడం వల్ల కూడా మీకు అందులో ఒక మంచి అంటే తెలియనటువంటి ఒక మంచి ఫలితం అలాగే మీకు మంచి పరిస్థితులు అనేవి కూడా చక్కగా దారితీస్తాయి. మరి అంతేకాకుండా ఈ రోజున ప్రయాణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి. నూతన వ్యక్తుల ద్వారా పరిచయాలు అలాగే చిన్ననాటి స్నేహాల యొక్క పరిచయాలు మరింత ఎక్కువగా మీ యొక్క జీవితంలోకి దృఢంగా మార్చబోతున్నాయి. కుటుంబ వ్యవస్థ అంతా కూడా చాలా అద్భుతంగా ఈ రోజున అయితే ఉండబోతుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా చాలా సంతోషంగా ఆనందంగా మెలగాలి అని ఈ రోజున మీరైతే ప్రయత్నిస్తారు. కుటుంబంలో సమయాన్ని అంతా కూడా కేటాయిస్తూ ఉంటారండి. ఇక అలాగే ఈ రోజున మీకు అంతా కూడాను తెలియకుండానే మీ పైన ఏర్పడినటువంటి శత్రు నాశనము అనేది కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఇక ఈరోజు నవగ్రహ ఆరాధనతో పాటుగా మీకు దగ్గరగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా సందర్శిస్తూ ఉండండి. ఎవరిపైనా కానీ ఆధారపడకుండా సొంత నిర్ణయాలని తీసుకోవడంలో అంటే సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మీ యొక్క వ్యక్తిత్వ లక్షణాలు అంటే ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే ఎవరి దగ్గర కూడా ఎవరి ద్వారా కూడా ఒక రూపాయి అనేది పొందాలి అనేటువంటి దురుద్దేశంతో అయితే మీరు ఉండరు. మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. ఈ విధంగానే ఈ రోజున మీ యొక్క కష్టానికి తగినటువంటి మంచి ఫలితము అనేది భగవంతుడు ఇవ్వబోతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఇతరులు మీరు ఎంతవంటి సహాయము అనేది పొందినా ఏ విధంగా సహాయం అనేది చేసినా కానీ ఈ రోజున ఆ యొక్క భగవంతుడు అంతకన్నా ఎక్కువ సహాయాన్ని అయితే చేయబోతున్నాడని చెప్పాలి. మరి శని ప్రభావం వలన కష్టపడి పనిచేస్తున్నటువంటి ఇప్పటి వరకు కూడాను అవమానాలను ఎదుర్కొనేటువంటి మీకు ఈ రోజున ఆ యొక్క కష్టానికి తగినటువంటి మంచి ప్రతిఫలాన్ని కూడా భగవంతుడు మీ చేతికి అందివ్వబోతున్నాడు. సాంకేతిక పరిశోధన, సామాజిక సేవ, కళాత్మక రంగాల్లో ఈ రోజున గొప్ప విజయాన్ని అయితే సాధించుకోబోతున్నారండి. అలాగే బంధాలకు కట్టుబడి ఉంటారండి. మీరు మీ యొక్క ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.